వాళ్ళని మార్చండి అని చెప్పి క్లారిటీగా ఈరోజు చెప్పడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నైజాం ఇది. ఈరోజు నిజంగా చాలా బాధాకరం. 2,70,000 కోట్ల రూపాయలతో ఈరోజు సంక్షేమము, 1,00,000 కోట్ల రూపాయల పైన ఓన్లీ ఇండస్ట్రీస్ లో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యే విధంగా ఈరోజు ఆపరేషనల్ పరిస్థితుల్లో ఉన్న ఇండస్ట్రీస్ తీసుకొని రావడము, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయడము, రోడ్స్ ని ఆయన ఎప్పుడు ఆలోచన కూడా చేయలేని పరిస్థితిలో ఈరోజు అంతకన్నా ఎక్కువ రోడ్స్ నెట్వర్క్ ని మనము డెవలప్ చేయడం, ప్రతి దాంట్లో కూడా మనము ఈరోజు నేషనల్ లెవెల్లో అవార్డ్స్ తీసుకునే పరిస్థితికి ఈరోజు పరిపాలన అందిస్తే దానిపైన మాట్లాడకుండా అనైతికంగా ఏదో రకంగా గెలవాలని చెప్పి ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే మాట్లాడుతున్నారో, ఇలాంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2024లో పొలిటికల్ సమాధి కట్టబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అలాంటిది లేదన్నా. అందరు కలిసి హ్యాపీగా బిర్యానీ తిన్నారు. బిర్యానీ తినడానికి కూడా పోకూడదా? ఎక్కడ పోయినారు? అందరూ కష్టపడినారు. పార్టీ ఆఫీసులో మీటింగ్ జరిగింది, టైం అవుతుంది, ఆకలి అవుతుందని చెప్పి ఎవరో ఒకడు చెప్పినాడు, పదండి అందరం కలిసి బిర్యానీ తిందామని చెప్తే పోయి బిర్యానీ తిన్నారు. ఆ బిర్యానీ తింటే కూడా మా కార్పొరేటర్లు ఏదో రకంగా పార్టీకి ఏదో ఇది ఉందని చెప్పి చెప్పుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎవరు? చిరంజీవి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటారా? చిరంజీవి గారు నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ వీళ్ళందరూ హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేయాలని అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి డబ్బులు దండుకోవాలని చెప్పి అనుకుంటారు. వాళ్లకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అభిమానుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సోదరుడు కాబట్టి అనిండొచ్చు ఆయన. సో పవన్ కళ్యాణ్ గారు అనకపోతే మళ్ళీ ఎక్కడ కొట్లాట పెట్టుకుంటాడని చెప్పినాడో ఏమో తెలియదు కదా మనకు. వాళ్ళ ఇంటి సమస్యలు మనం వాళ్ళ లెక్క మేము అనైతికంగా మాట్లాడము కదా. మరి ఆయన ఎంత బ్లాక్మెయిల్ చేసినాడో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఎంత ఒత్తిడిలో చెప్పినారో మనకైతే తెలియదు కదా. నిజంగా వాస్తవాలు తెలుసుకొని చెప్పింటే బాధాకరమైన విషయం అది.